వెల్కమ్ డాడ్ ఇన్ కిచెన్ తరఫున విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, సిరి సంపదలతో మంచి ఆరోగ్యంతో అని ఆ దేవుణ్ణి మీ తరఫున నేను ప్రార్థిస్తున్నాను. అందరూ బాగున్నారా? వెళ్దామా? ఈరోజు ఉగాది కదా, పచ్చడి తినాలి కదా. మీకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అందరూ చూడండి. అమ్మా, ఈరోజు ఉగాది. అవును, పచ్చడి చేద్దాం. పచ్చడి కమాన్ స్టార్ట్. ఉగాది పచ్చడి కావాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ నేను చింతపండు నానబెట్టేసుకున్నాను, తర్వాత వేప పువ్వు తెచ్చుకున్నాను, తర్వాత బెల్లం ఇక్కడ ఉంది. ఈ మూడు కలిపితే ఉగాది పచ్చడి అవుతుంది. మరి ఎందుకు ఆలస్యం? ఇదో ఉగాది పచ్చడి. వేప పువ్వు మనకి ఎంత కావాల్సో అంత వేసుకోవచ్చు. మామిడికాయ, మామిడికాయ తురుము బాగా తురిమేసి. ఈ ఉగాది పండుగ కోసం ఏమని చెప్పండి అమ్మా. ఉగాది పచ్చడి ఎందుకు తింటారో తెలుసా? మనం సంవత్సరం పొడిగుతా నానా గడ్డి తిని కడుపులో స్టాక్ పెట్టుకుంటాం కదా, అదంతా క్లీన్ కావాలంటే మన పెద్దలు ఏం చేశారంటే వేప పువ్వు, మామిడికాయ, చింతపండు, బెల్లం వేసేసి ఉగాది పచ్చడి చేసి ఉదయాన్నే తలంటుకుని స్నానం చేసి పచ్చడి దేవుడికి నైవేద్యం ఇచ్చి ఆ పచ్చడి తలా ఒక్కొక్క స్పూను పిల్ల పాపలతో తినాలని చెప్పి సాంప్రదాయం అనమాట. అందుకని దీన్ని ఉగాది పచ్చడి అంటారు. అర్థమైందా? దీనికి ఏంటి స్పెషల్ అంటే కొంతమంది పులిహోర, పాయసం, బొబ్బట్లు అన్ని చేస్తారు. మా రాయలసీమ సైడు మామిడికాయతో పులిహోర చేస్తాం అనమాట. అది కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. మీరు పులిహోర అంటే నిమ్మకాయలతో చేసుకుంటారు, చింతపండుతో చేస్తారు, కానీ మేము మామిడికాయ అన్నం అంటాము. మామిడి తురుముతో మేము చేస్తామన్నమాట. సో ఈరోజు మా రాయలసీమలో స్పెషల్ బూరెలు, గారెలు, వచ్చిన వాళ్ళకి మామిడికాయ అన్నం, తర్వాత వచ్చేసి ఈ ఉంది కదా ఉగాది పచ్చడి. బాగా డబ్బున్న వాళ్ళు అయితే బంధువులంతా పిలుచుకొని ఎంజాయ్ చేసి హ్యాపీగా గడుపుతారు. ఎందుకు గడుపుతారంటే ఈ సంవత్సరం పూర్తి అందరితో హ్యాపీగా ఉండాలని చెప్పి అందరు ఇలా ఉగాదికి, సంక్రాంతికి పిలుస్తూ ఉంటారు. అదండి మన వాళ్ళ ఆంధ్ర వాళ్ళ అభిమానం. ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాలు అనుకోండి, రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కాబట్టి కొంచెం నేను సెల్ఫిష్ రండో, రాయలసీమ కాబట్టి మా ఊరు గురించి గొప్పగా చెప్తాను. కానీ అందరూ మంచి వాళ్ళే, అన్ని రాష్ట్రాల వాళ్ళు మంచి వాళ్ళే, అందరూ ఒకటే కదా. తమాషాలు అలా జోకులు చేస్తుంటాను, ఆడియన్స్ ఏమనుకోద్దండి. చూసారు కదా, మామిడికాయ తురుముకున్నాను, బెల్లం ఇక్కడ పెట్టాను. ఈ మామిడి తొక్కును ఇందులో వేస్తున్నాను. ఉగాది పచ్చడి. సో ఈ బెల్లం కూడా తీసి ఇలా వేస్తున్నాను. ఇవంతా కలిపి కొత్త కుండలో ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాను. చూసారా, ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. ఎందుకు ఆలస్యం? అందరికి ఇద్దామా? చూసారా, ఉగాది పచ్చడి రెడీ అయింది. సార్, తిని పెట్టి ఎలా ఉందో చెప్పండి. ఆహా, పుల్లగా స్వీట్ సూపర్ అమ్మా. చేదు అన్ని రస. ఇది నేను కొంచెం వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఉగాదికి సంవత్సరం కంపల్సరీ ఉగాది పచ్చడి తినాలి కాబట్టి. చేదుకు చేదు, తీపికి తీపు, పులుపుకు పులుపు, మూడు కలిసాయన్నమాట. దట్ ఈస్ ఉగాది పచ్చడి.